సత్యనారాయణ స్వామి ఎలాంటి వాడు ఉంటే కోరిన వరాలు ఇస్తాడమ్మో అనుమానం లేదు. ఆయన అన్ని కోరికలు తీరుస్తాడు, ఏమీ అందులో సందేహించాలి. ఒక్కటి మాట మనం గ్రహించవలసింది ఏమిటి అంటే, కోరికలు తీర్చలేము కాదమ్మా, వాతలు కూడా పెడతాడు ఆయన. వ్రత కథ వినియున్ సత్యవ్రతమును పాటింపకున్న రారాజులకున్ గతి చెడునని తెలుపవకో. వ్రత కథ వినియున్ సత్యవ్రతమును పాటింపకున్న రారాజులకున్ గతి చెడునని తెలుపవకో. దితిసుతహరణాయ సత్యదేవాయ నమో. ఒక అన్నవరం సత్యనారాయణ వ్రత కథ 5 అధ్యాయాలు అత్యంత శ్రద్ధతో వింటే సోషలిస్టు సమాజాన్ని, సమసమాజాన్ని స్థాపించడం అనేది ఏడాదిలో సాధ్యం అవుతుందండి, అంతకంటే ఏం లేదు. ఏడాదిలో సాధ్యం అవుతుంది సమసమాజం. కులభేదం లేదు, మతభేదం లేదు, ప్రాంత భేదం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, ధనిక పేద భేదం లేకుండా అందరూ వ్రతం చేయడానికి ప్రాధాన్యం ఇచ్చేటువంటి వ్రత కథ సత్యనారాయణ వ్రత కథ. అదొక్కటి చాలు మనం గ్రహించగలిగితే. మనం ఏం చేస్తామంటే పెద్ద శని అక్కడ ఎవరో చదువుతుంటే మనం అక్షంతలు పట్టుకుని కూర్చుంటాం. ఇక్కడ ఎప్పుడు అయిపోతుంది. కొబ్బరికాయలు ఉంటాయి, 5 కొబ్బరికాయలు. ఎన్ని కొబ్బరికాయలు? 3 అయినా ఇంకా 2 వడ్డించేయమని చెప్పు. యథావడ్డన జీవితాంతం అంతా ఉండేది. ఇంట్లో చేసిన ఈ గొడవే. కొబ్బరికాయలు లెక్క మన కొబ్బరికాయలు అయిపోతే అధ్యాయాలు కూడా అయిపోతాయి. 5 కొబ్బరికాయలు మొదటే కొట్టేస్తే అయిపోతాయేమో, దానికే ఉంది. అయిపోవడం ముఖ్యమా? మనమే అయిపోవడం ముఖ్యమన్నాక పురోహితుడికి లెక్కే ఉందండి. ఆయన అంతకంటే అవగొట్టేసి ఎక్కడికో పోతాడానికి ఇంకో ఖాతా ఉంది అక్కడ. అయిపోవడం ముఖ్యం కాదు, అందులో ఎంత ప్రసిద్ధమైన విషయాలు ఉంటాయి. ఒక కట్టెలు కొట్టేవాడు వ్రతం చేస్తాడు, ఒక బ్రాహ్మణుడు వ్రతం చేస్తాడు, ఒక రాజు వ్రతం చేస్తాడు, ఒక గొల్లవాడు వ్రతం చేస్తాడు, ఒక షావుకారు గారు వ్రతం చేస్తారు. ఆయన లేకపోతే ఆయన భార్య కూతురు వ్రతం చేస్తారు. ఎవ్వరికీ అభ్యంతరం చెప్పని ఏకైక సామ్యవాద కథ సత్యనారాయణ వ్రత కథ. అందరూ చేయండి, ఎవరైనా చేయండి, ఎప్పుడైనా చేయండి. ఊరికి దుర్ముహూర్తం లేకుండా చూసుకుంటే చాలు. దానికి ఒక పెద్ద ముహూర్తం కూడా అక్కర్లేదు. ఫలానా నాడైన దుర్ముహూర్తం చేయం. మనం శనివారం దుర్ముహూర్తం పెట్టుకుని ఏ పని చేయం కదా, ఇంకా దానికి చెప్పేది ఏముంది. అందులోనే మీరు గమనించండి, ఎక్కడ ఎవరికి దెబ్బ తగిలింది. షావుకారికి ఎప్పుడు దెబ్బ తగిలింది, వాళ్ళ అల్లుడికి ఎప్పుడు దెబ్బ తగిలింది. అసత్యం చెప్పినప్పుడు జరిగిందమ్మా. వ్రతం చేయడం ప్రధానం కాదు అక్కడ. వ్రతం చేస్తామంటే తప్పకుండా చేసుకోవాలి అంటే అంతరార్థం ఏంటంటే, ఎవరికైనా మాట ఇచ్చామంటే తప్పకుండా చెయ్యాలి. మనం వ్రతం చేస్తాం, ఏటా కాదమ్మా, నెల 2 సార్లు ఏకాదశి నాడు అన్నవరం పరిగెత్తేసి 100 మెట్లు ఎక్కేసి వ్రతం చేసేస్తాం. మెట్టు దిగ్గానే అబద్ధాలు మొదలెడతాం, ఎందుకంటే మన స్వార్థం కోసం. వెళ్ళిందేమో సత్యనారాయణ వ్రతం. నేను ఆకాశం నాడు ఎడతాను, నువ్వు ఆకాశం నాడు వెళ్ళి ఎవడొద్దన్నాడు. ఇక్కడ జీవితంలో మార్పు లేదు, బుద్ధిలో మార్పు లేదు, అబద్ధాలు మారలేదు, అధర్మాలు మారలేదు. వ్రతం మాత్రం ఏకాదశికి ఒకసారి చేస్తాం. ప్రసాదం ఖచ్చితంగా కాదండి, ప్రసాదం తినడం ఉద్దేశం కాదండి. గొల్లవాడు రాజు కథ గమనించండి. గొల్లలు ప్రసాదం ఇస్తే రాజు తిరస్కరించాడు. కారణం, ప్రసాదాన్ని తిరస్కరించాడని స్వామివారికి కోపం రాలేదేమో, అది అహంకారం అవుతుంది. అహంకారం జీవుడుకున్నా తప్పే, దేవుడుకున్నా తప్పే. ప్రసాదాన్ని తిరస్కరించాడని కోపం రాలేదండి, గొల్లవాళ్ళు పెట్టబట్టి తిరస్కరించాడమ్మా, అందుకని కోపం వచ్చింది స్వామికి. వాళ్ళు నీకంటే తక్కువ కులం వాళ్ళు కదా అని వాళ్ళు పెడితే నువ్వు తిరస్కరిస్తావా, నీ సంగతి చూస్తా అని వెంటనే భటుడు వచ్చాడు. మహారాజా జయము జయము, మన రాజ్యం గోవిందా అన్నాడు. తర్వాత ఆయన తప్పు తెలుసుకొని గొల్లవాళ్ళని బతిమాలి మళ్ళీ వ్రతం చేయించి ప్రసాదం తీసుకుని మళ్ళీ గొల్లవాళ్ళని గౌరవించి ఇస్తున్నాడు. వెంటనే మళ్ళీ భటుడు వచ్చాడు. మహారాజా జయము జయము, మన రాజ్యానికి స్వాగతం అన్నాడు. అంటే స్వామివారు తలుచుకుంటే ఒక క్షణంలో మన జీవితాలు మారిపోతాయి. అది కథ సారాంశం. దైవలీల అలా ఉంటుంది. మనం ఎప్పుడు ఎంతకాలం బట్టో ఏదో జరగలేదు అనుకుంటాం, అనుకోకుండా జరిగిపోతుంది అది ఒకసారి, మన ప్రమేయం లేకుండానే. మరి ఎలా జరిగిందండి దైవలీల కాకపోతే? అలాగే మనకి బాగా పలుకుబడి ఉంది రాజకీయంగా, మన దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, మనం ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, ఒక్క దెబ్బ కొట్టేస్తాడు దేవుడు మళ్ళీ లేకుండా. అది అప్పుడు అర్థమవుతుంది దేవుడు మొత్తం మీద ఉన్నాడు అని. కొట్టాక అర్థమవుతుంది. ఆ కొట్టాక అర్థమయ్యేది కొబ్బరికాయ కొట్టాక అర్థమైతే బాగుండేది కదా. దేవుడు దెబ్బ కొట్టాక జీవితం అర్థం కావడం కంటే కొబ్బరికాయ కొట్టాకే అర్థమైతే జాగ్రత్త పడతాం కదండి. దేవుడు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే, ఈ వేదిక మీద ఉండగా మన పడగొట్టడమ్మా బాగా పెంచుతాడు పైకి. మొత్తం 7 అంతస్తుల బిల్డింగ్ ఎత్తేదికే అప్పుడు పడగొడతాడు. మళ్ళీ కాళ్ళు చేతులు ఏమి ఉండవు, ఎముకలు కూడా దొరకవు. బాగా ఎదగనిస్తాడు. వ్యాపారంలో, రాజకీయంలో, పలుకుబడిలో టాప్ 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 అని అప్పుడు టాప్ లేపేస్తాడు. అంచేది అక్రమార్జన పరులు ఎవరైనా ఎదుగుతుంటే దయచేసి మాయలో పడకండి. వ్యాసుడు భారతంలో స్పష్టంగా చెబుతాడు,
అధర్మాత్ములైన వాళ్ళు కూడా వర్ధత్యధర్మేణ నరో తతో భద్రాణి పశ్యతి తతః సపత్నాంజయతి సమూలస్తు వినశ్యతి అంటాడు. దుర్యోధనుడు అధర్మం చేసినా ఎందుకు పెంపొందాడు అని పాండవుల వనవాసంలో భీముడు ధర్మరాజుని అడిగితే సమాధానం చెబుతాడు స్పష్టంగా. వ్యాసభారతంలో ఉంటుంది, వర్ధత్యధర్మేణ నరహ, నరుడు అధర్మం చేసినా కూడా వృద్ధి పొందుతాడు. కంగారు పడిపోకూడదు మనం. వెంటనే ఫలితాలన్నీ ఇలా వచ్చేయవు. సూర్యోదయం సూర్యాస్తమయం అయినంత తేలిక కాదు ఫలితాలనేవి. వస్తాయి, నెమ్మదిగా వస్తాయి. అధర్మం వల్ల కూడా మనిషి వృద్ధి చెందుతాడు. అంతేకాదు తతో భద్రాన్ని పశ్యతి, వాడు ఇంటూ శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి, మేడ మీద మేడ కట్టేస్తూ ఉంటాడు, మనం కంగారు పడిపోతూ ఉంటాం అక్కడ. అంతేకాదుట తత సపత్నాంజయితి, శత్రువులను కూడా జయిస్తాడు. రాజకీయం, అధికారం, బలం, డబ్బులు అన్నీ ఉన్నాయి, జయిస్తాడు. కానీ చివర ఎప్పుడో ఓ గడి వస్తుంది, అప్పుడు సమూలస్తు వినశ్యతి, మొత్తం కోకట వేళ్లతో సహా పీకి బారేస్తారు. అది లెక్క. ఆ సమూలస్తు వినశ్యతి అనేది ముఖ్యం. ఎప్పుడు అధర్మంగా సంపాదించిన వాళ్ళు మన ముందు మేడలు కడుతుంటే, వృద్ధి పొందుతుంటే మనం అసూయ పడకూడదు, ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకూడదు. వాడిని ఎదిగించి 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 పైకి ఎదిగాక ఓ దెబ్బ కొడతాం. ఎందుకంటే ఈ వేదిక మించి పడితే దెబ్బలు తగలవు, ఖర్చే ఉండదు. 7 అంతస్తుల మేడ మించి పట్టాడు అనుకోండి, ఆసుపత్రిలో చేరిస్తే 7 ఎకరాలు అమ్మయ్యాలి అక్కడ. అప్పుడు తెలుస్తుంది వీడి సంపాదన. అంచేత వ్రతకథ విని కూడా సత్యవ్రతాన్ని పాటించకపోతే రారాజులకు సైతం ఏ గతి పడుతుందో నీ వ్రతకథలోనే ఉందయ్యా. అటువంటి వ్రతకథని మాకు అందించినటువంటి దితి సుతకరణాయ సత్యదేవాయ నమో.